ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి హుస్నాబాద్లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బుల్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్కు సంబంధించిన క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడికి వెళ్ళినటువంటి ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా డిగ్రీ కళాశాలలకు, ఇంజనీరింగ్ కళాశాలలకు, ఇతర కళాశాలలకు ఏవి కూడా ఇప్పటివరకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేయలేదని చెప్పి, స్కాలర్షిప్లు కూడా ఇవ్వలేదని చెప్పి వాళ్ళు పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించిన డబ్బులు విడుదల చేయకపోవడం వల్ల పేద, దళిత, వెనుకబడిన సంబంధించిన విద్యార్థులంతా కూడా అన్యాయానికి గురవుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉందని, తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి వారు డిమాండ్ చేస్తూ అక్కడ ఆందోళన కొనసాగించారు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి పోలీసులంతా కూడా ఏబీవీపీకి సంబంధించిన నాయకుల్ని, విద్యార్థి సంఘాల నాయకుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక సిద్దిపేట సిపి అనురాధ ఈరోజు వివిధ పోలీస్ స్టేషన్లను సందర్శించారు. ఇక సిద్దిపేటలోని ఏసీపీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ రికార్డుని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ కేసులకు సంబంధించిన వివరాలను, ఇతర పోలీస్ స్టేషన్ నిర్వహణ సంబంధించి, ఏసీపీ కార్యాలయ నిర్వహణకు సంబంధించిన విషయాన్ని కూడా ఆమె స్థానికంగా ఏసీపీ రవీందర్ రెడ్డిని, అట్లాగే టౌన్ సిఐని అడిగి తెలుసుకోవడం జరిగింది. కేసులు పారదర్శకంగా పరిష్కరించాలని చెప్పి ఆమె ఈ సందర్భంగా పోలీసు అధికారులకు సూచించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 2 టౌన్ పోలీస్ స్టేషన్ను కూడా ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడికి వెళ్ళి కేసులకు సంబంధించినటువంటి రికార్డులను కూడా ఆమె పరిశీలించడం జరిగింది. అక్కడికి వచ్చేటువంటి బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈ సందర్భంగా అటు పోలీసులకు ఆమె సూచించడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమె ఈ సందర్భంగా స్థానిక పోలీసులకు ఆమె సూచించడం జరిగింది. ఇక దుబ్బాకలో ఈరోజు కూడా పెద్ద ఎత్తున రైతులంతా కూడా యూరియా కోసం క్యూలు కట్టడం కనిపించింది. గత 2 నెలలుగా ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున యూరియా కోసం పోరాడుతున్న విషయం తెలిసిందే. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళు యూరియా కోసం క్యూలు కడుతున్నా, బారులు తీరుతున్నా కూడా సరైనటువంటి స్టాక్ రాకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపించింది. ఈరోజు స్టాక్ వచ్చినప్పటికీ కూడా రైతులకు అవసరమైన మేర రాకపోవడంతో చాలా వరకు వేచి చూసినటువంటి రైతులంతా కూడా నిరాశతో వెనుతిరిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతులంతా కూడా నినాదాలు ఇచ్చినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి రామాయంపేటలోని ఆధార్ సవరణ కేంద్రం వద్ద ఈరోజు మహిళలు పెద్ద ఎత్తున క్యూలు కట్టడం కనిపించింది. అక్కడికి వచ్చినటువంటి మహిళలంతా తమ ఆధార్ కార్డులను తీసుకుని రావడం జరిగింది. ముఖ్యంగా ఆధార్ కార్డులలో ఇప్పటి వరకు కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ అనే పేరు మెన్షన్ చేసి ఉన్న నేపథ్యంలో, ఆర్టీసీ బస్సుల్లో ఎక్కుతున్న నేపథ్యంలో ఆర్టీసీ కండక్టర్లు వారిని ఇది ఆంధ్రప్రదేశ్ అని రాసి ఉంది కాబట్టి మీకు ఉచిత సౌకర్యం కల్పించలేమని చెప్తున్న నేపథ్యంలో మహిళలంతా కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి సంబంధించిన మహిళలంతా కూడా ఆధార్ కార్డుల్లో సవరణ చేసుకోవాలని, ఆ కార్డుల్లో తెలంగాణ రాష్ట్రమని ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళంతా కూడా అక్కడికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు వచ్చి అక్కడ క్యూలు కట్టిన నేపథ్యంలో ఆధార్ కేంద్రం వద్ద కొద్దిసేపు ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులో కండక్టర్లు ఈ విధంగా తమకు ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదని, ఈ విషయమై ఆర్టీసీ వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయాలని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆధార్ కేంద్రాల వాళ్ళు కూడా వెంటనే తమకు సంబంధించిన ఆధార్ కార్డులో తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మెన్షన్ చేయాలని చెప్పి వాళ్ళంతా కోరడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి ఉమ్మడిదలలో ఈరోజు పెద్ద ఎత్తున రైతులంతా కూడా యూరియా కోసం బారులు తీరిన పరిస్థితి అక్కడ కనిపించింది. ఉదయం 5 గంటల నుంచి అక్కడికి వచ్చినటువంటి రైతులంతా కూడా క్యూలు కట్టి యూరియా కోసం పడరాని పాటలు పడ్డటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. రైతులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరిని తీవ్రస్థాయిలో దుయ్యబట్టడం అక్కడ కనిపించింది. ఇక గోవా నుండి హైదరాబాద్కు తరలిస్తున్నటువంటి మత్తు పదార్థం చెరస్ని అక్కడ జహీరాబాద్ సమీపంలోని చిరాగ్పల్లి చెక్పోస్ట్ వద్ద అక్కడి ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ తనిఖీలు నిర్వహిస్తుండగా గోవా ప్రాంతం నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి ఒక కారులో తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంలో మత్తు పదార్థం చెరస్సును స్వాధీనం చేసుకున్నారు. సుమారు 8 గ్రాముల చెరసు, సుమారు 50,000 రూపాయలు విలువ చేసేటువంటి ఈ చెరస్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకుని అందులో వెళ్తున్నటువంటి వ్యక్తిని, కారుని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది. కారును కూడా
పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది. దీని వెనుక ఎవరున్నారు ఏమిటి అనే విషయాల మీద పోలీసులు విచారణ చేస్తున్నారు. మత్తు పదార్థాలను సరఫరా చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులు పోలీసు అధికారులు కూడా వెల్లడించడం జరిగింది. ఇక జహీరాబాద్ రైల్వే స్టేషన్లో ఒక వ్యక్తి తను ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేగింది. అక్కడికి వచ్చినటువంటి ప్రయాణికుని వలె వచ్చినటువంటి ఒక వ్యక్తి అక్కడ అకస్మాత్తుగా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చాలామందిని కలిసివేసింది. అదేవిధంగా ఒక వ్యక్తి రైలు ఎక్కబోతూ కూడా అక్కడే ప్రమాదానికి గురై 2 చేతులు కోల్పోయిన పరిస్థితి అక్కడ కనిపించింది. అతన్ని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఆయనను హైదరాబాద్ ఆసుపత్రికి కూడా తరలించి చికిత్స కోసం పంపించడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.